సో, దీనివల్ల ఉపయోగం ఏంటంటే నేను కూడా రీసెంట్‌గా జీవన్ లాభ్ పాలిసీ తీసుకున్నాను. జీవన్ లాభ్. సో, మనం మంత్లీ ఒక రూ. 1000 అయినా కూల్ డ్రింక్స్ కానీ, స్నాక్స్ కానీ ఇలాగా యూజ్ చేస్తూ ఉంటాము. సో, అదే అమౌంటు మంత్లీ ఒక 1000 అనుకున్న ఇయర్లీ 12,000 అవుతుంది. సో, ఇయర్లీ 12,000 అంటే మనం 20 ఇయర్స్ ప్రీమియం కట్టుకోవచ్చు. సో, అది ఎలా యూజ్ అవుతుందంటే మనకి ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది 20 ఇయర్స్ పాలిసీ కదండీ! సో, ఇక్కడ మనం రఘు ఏజ్ 21 అనుకున్నాము. 21 కాకుండా 31 అనుకోండి. సో, మీరు ఈ 20 ఇయర్స్ పాలిసీ తీసుకున్నారనుకోండి. 31 + 20 = 51. అంటే మీ ఏజ్ 51 వచ్చేసరికి మీ పాలిసీ అనేది అయిపోతుంది. సో, 51లో మీరు ఇక నేను పని చేయలేను, శ్రమ చేయలేను అని అనుకునే టైంలో ఈ 3,82,000 అనేది మీ చేతికొస్తుంది. అంటే ఒక ఆసరాలాగా ఉపయోగపడుతుంది. సో, మీరు ఎప్పుడైనా ప్లాన్ తీసుకోవాలనుకున్నప్పుడు మీ ఏజ్‌ని బట్టి కూడా ఈ టర్మ్ అనేది డిసైడ్ చేసుకోండి. కాకపోతే ఈ బెస్ట్ బెనిఫిట్స్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అన్ని ప్రీమియమ్స్ కట్టుకోవాలి. మధ్యలో ఎక్కడ కూడా విత్‌డ్రా అవ్వద్దు. ఒకవేళ మీరు కట్టుకోలేకపోతే 1 మంత్ టైం ఉంటుంది. అంతలోపు మీరు పాలిసీని రివైవ్ చేసుకొని కట్టుకోవచ్చు. సో, అదే అండి. ఏదైనా సరే ఒక ఇన్సూరెన్స్ అనేది మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. అది మీరు కట్టుకోగలిగే స్తోమత ఉండి, మీరు మీ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంటో అనేది ఈ పాలిసీయే నిర్ధారిస్తుంది. సో, మళ్ళీ ఒకసారి మీరు చూడండి. ఇది పాలిసీ గురించి చెప్తాను. ఎగ్జాంపుల్ వదిలేసేయండి. న్యూ జీవన్ ఆనంద్ ఈ పాలిసీ నేమ్ వచ్చేసి నంబర్ 715. దీంట్లో 18 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఈ పాలిసీని తీసుకోవచ్చు. ఇక్కడ టర్మ్ డ్యూరేషన్ వచ్చేసి 15 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉంటుంది. సో, మినిమమ్ సమ్ అష్యూర్డ్ అయితే 2 lakhs ఉంది స్టార్టింగ్. అలాగే మ్యాక్సిమం అనేది మెన్షన్ చేయలేదు. అలాగే మంత్లీ ప్రీమియం ఉంది, క్వార్టర్లీ ప్రీమియం ఉంది, అలాగే హాఫ్ ఇయర్లీ ప్రీమియం, ఇయర్లీ ప్రీమియం ఉన్నాయి. సో, దీంట్లో మీకు ఏది సూట్ అవుతుందో దాన్ని చూస్ చేసుకొని ప్రీమియం కట్టుకోవచ్చు. సో, ప్రీమియం ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ కట్టిన ప్రీమియంకి నెక్స్ట్ ఇయర్ కట్టే ప్రీమియంకి జిఎస్టీ ట్యాక్సెస్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. మిగతాదంతా యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతుంటుంది. సో, ఈ పాలసీలో మరో బెనిఫిట్ ఏంటంటే మీ పాలసీ మెచ్యూర్డ్ అయినా సరే ఈ 2 lakhs ఇన్సూరెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 ఇయర్స్ పాలసీ ప్రీమియం పే చేసి అలాగే 16th ఇయర్ మీరు మెచ్యూరిటీ అమౌంట్ తీసుకున్నా సరే మళ్ళీ ఈ 2 lakhs ఇన్సూరెన్స్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. ఎప్పటి వరకు అంటే ఇక్కడ 21 ఇయర్స్ ఉన్న రఘు 15 ఇయర్స్ ప్రీమియం పాలసీ తీసుకున్నాడు అంటే 36 ఇయర్స్ అయిపోతుంది. సో, 36 ఇయర్స్ అయిపోయిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద లైఫ్కి ఈ 2 lakhs ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. మళ్ళీ మీరు ఇంకో పాలసీ తీసుకోవాల్సిన అవసరము ఉండదు. ఈ పాలసీ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో, ఈ పాలసీలో ఉన్న బెస్ట్ బెనిఫిట్ ఇది అన్నమాట. మన పాలసీ మెచ్యూర్డ్ అయిన తర్వాత కూడా మనము ఈ జీవన్ ఆనంద్ అనే పాలసీని తీసుకోవడం వల్ల ఈ 2 lakhs ఇన్సూరెన్స్ అనేది అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. అలాగే ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది న్యాచురల్ డెత్, యాక్సిడెంటల్ డెత్, అలాగే యాక్సిడెంటల్ డిజాబిలిటీని బట్టి అలాగే ఈ ప్లాన్లో ఈ సమ్ అష్యూర్డ్ పైన లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో, దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల.